విజయనగరం జిల్లాలో దారి దోపిడీ కలకలం రేపింది. విజయనగరం నుంచి ద్విచక్ర వాహనంపై రాజాం వస్తుండగా గరివిడి మండలం అప్పనవలస గ్రామ సమీపంలో రాజాంకు చెందిన ఇద్దరు బంగారు వర్కర్లు దిల్వార్ హుసేన్ మల్లిక్ నజీర్ను ద్విచక్ర వాహనంతో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కారం చల్లి తుపాకీతో కాల్పులు జరిపారు. ఒకరి చేతులకి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బాధితుల వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, కొంత నగదుతో దుండగులు పరారయ్యారు. అలర్ట్ అయిన రాజాం గరివిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. నేను విజయనగరం నుంచి వస్తున్నాను. మంగళం పని చేస్తానండి. విజయనగరం నుంచి వచ్చేసి చీకులపల్లి రాజు మధ్యలో 2 మంది వచ్చేసి మనకి చెప్తున్నా భయ్యా ఆపు బండి మోకం మీద కాలం కొట్టేసారు. కొట్టిన తర్వాత ఆపడానికి చెప్పాను, నేను ఆఫ్ చేయలేదు. అప్పుడు నేను బండి స్లో అయిపోయింది. అప్పుడు భయ్యాకి నాకు అందరికీ ఇద్దరికి చెప్పాను, బంగారంకి మాన్నికాల అంటే భయ్య మనం దగ్గర ఎట్లేవు చెప్పేసే భయ్యాకి కొడుతున్నాను. అటు 1 మంది, నా దగ్గర 1 మంది పరిగెత్తేసి వస్తున్నాను. భయ్య మాన్నికాల నేను చెప్తున్నా భయ్య మా దగ్గర ఎట్లేవు. అప్పుడు నాకు గంతని ఫైరింగ్ చేసిన తర్వాత భయ్య దగ్గరికి వెళ్ళేసి భయ్యాకి కొట్టేసి నా ఫోను 2000 ఇది కూడా అన్నీ తీసుకుని భయ్య ఫోన్